సీక్రెట్ సేయింగ్స్, అందులో ఉన్న రహస్యాన్ని స్థూలమైనది కాకుండా దానిలో ఒక అంతరార్థాన్ని ఓషో గారి వ్యాఖ్యానం ద్వారా మనం వింటాం. అయితే ఓషో గారు ప్రాథమికంగా ఫస్ట్ మనకు సేయింగ్ చెప్పిన తర్వాత మళ్ళా మన గురించి చెప్తారు. మన గురించి చెప్తూ నెమ్మదిగా జీసస్ యొక్క టీచింగ్స్లోకి తీసుకెళ్తారు. జీసస్ శిష్యులు అడిగారు ఏమంటే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎలా ఉంటుంది, దేని వలె ఉంటుంది అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ స్వర్గంలో దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, అది ఆవగింజ వలె ఉంటుంది అని. మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ, మనం తెలుగులో పెట్టుకోవచ్చు, కానీ ఒరిజినల్ బుక్ ఆ టైటిల్లో ఉందని అలా పెట్టుకున్నాం. ఎనీహో ఆవగింజ వలె, గింజలన్నిటిలో కల్లా చిన్న గింజ, దాని వలె ఉంటుంది. అయితే అది సారవంతమైన నేలలో పడితే ఓ పెద్ద చెట్టు అవుతుంది. అది దేవలోకపు పక్షులకు నివాస స్థానం అవుతుంది అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఆయన మానవ బాంధవ్యాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంటే మనుషుల్లో మధ్య సంబంధ బాంధవ్యాలు మరి రాను రాను దిగజారిపోతున్నాయి అని, అన్ని కోణాల్లో రిలేషన్షిప్ అనేది లోతుగా ఉండటం లేదు, మాయమైపోయింది. భార్యగా ఉండటం లేదు, భార్య గర్ల్ ఫ్రెండ్గా ఉంటుంది, భర్తలాగా ఉండటం లేదు, భర్త గర్ల్ ఫ్రెండ్గా ఉంటుంది. ఫ్రెండ్షిప్ మంచిదే, కానీ అది లోతుగా వెళ్ళదు. మ్యారేజ్ అనేది అంటే స్త్రీ పురుషుల మధ్య మ్యారేజ్ అనేది డెప్త్కి తీసుకెళ్తాం. కమిట్మెంట్ ఉంటుంది ఆ మ్యారేజ్ అనేది. కేవలం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వలన ఏమీ ఉపయోగపడదు. అయితే లేదు, ఆ కమిట్మెంట్ లేదు అనుకోండి, అది పైనే ఉంటుంది. అప్పుడు కమిట్మెంట్ ఉంటేనే దేంట్లోనైనా దూకుతాం, లేకపోతే పైన తేలిపోతూ ఉంటాం. అయితే ఆ కమిట్మెంట్ లేని వారికి లోతుగా ఉండవు. సో అయితే ఆ లోతుగా వెళ్ళడం అనేది ప్రమాదకరమైన అంశాలు కూడా ఉన్నాయి. పైన ఉండడం చాలా ఈజీ, తప్పించుకోవచ్చు, యాంత్రికంగా ఉండొచ్చు. పైన ఉంటే అవేర్నెస్ అవసరం లేదు. మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉండదు పైన ఉంటే. మోర్ అండ్ మోర్ అవేర్గా అలర్ట్గా ఉంటే లోపలికి వెళ్తావు. ఇక్కడ ప్రతి మాట కూడా ధ్యానానికి సంబంధించిందే ఉంటుంది. ఉదాహరణకి అక్కడ ఆయన సింబాలిక్గా చెప్పినా ప్రతిదీ మన లోపలికి వెళ్ళడం గురించే ఉంటుంది. అలా లోపలికి వెళ్ళడంలో అక్కడ మరణం సంభవిస్తుంది. మరణం అంటే నిజంగా స్థూలమైన మాట. ఈ మాటల యొక్క అర్థం స్థూలంగా తీసుకోకూడదు. ఆ నేను అనేది మాయమైపోతుంది. అంచేత రిలేషన్షిప్ డెప్త్కి వెళ్తే ఎక్కడా నేను అనేది ఉండదు, మనమే ఉంటుంది, ఉన్నదంతా ఒకటే ఉంటుంది. అంచేత ఈ నేను అనేది ఇండివిజువాలిటీ పోతుంది, నేను అనేది పోతుంది అనే భయంతో ఈ యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పైనే షాలోగా తయారైపోయినాయి. ఆ విధంగా అదే సైన్యాన్ని నడిపించుకుంటూ పోతున్నారు. బాయ్ ఫ్రెండే, కానీ ఎంతవరకు వాకిటి వరకే ఉంటారు.
లోపలికి వెళ్ళరు. అలాగే మన లోపలికి మనం వెళ్ళాలి. ఒకవేళ మానవ సంబంధ బాంధవ్యాల్లో రిలేషన్షిప్లో స్త్రీ పురుషుల మధ్య గర్ల్ ఫ్రెండ్కి సెక్సువల్ రిలేటెడ్ ఉంటే అది దాంట్లో ప్రేమ పెరగదు. ఇక్కడ ప్రేమ అనే పదం వాడారు, సెక్స్ అనే పదం వాడారు. అయితే గర్ల్ ఫ్రెండ్తో సెక్స్, బాయ్ ఫ్రెండ్తో సెక్స్, దాంట్లో ప్రేమ ఉండదు. ప్రేమకు వేర్లలోకి లోపలికి వెళ్తుంది ప్రేమ. ఈ యొక్క సెక్స్ అనేది కేవలం సర్ఫేస్ మీదే ఉంటుంది. అంటే సర్ఫేస్ మీదే పైనే ఉంటుంది అని అన్నప్పుడు ఒక జంతువులాగా, పశువుల్లాగా, జంతువు అంటే పశువు, యానిమల్, బయాలజికల్, భౌతికంగా చేసేటువంటి. అందుకోసమే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సెక్స్ కాదు, ఇక్కడ లవ్ అనే పదం వాడారు. ఇక్కడ సెక్స్ వలన ప్రయోజనం లేదు. ప్రేమ అంటే ఆ డివైన్ లవ్, ఆ లవ్ డీపర్ లవ్ అవుతుంది. అది లేకుండా ఉంటే అది సరైన సత్సంబంధం కాదు. లోపల మీ ఆత్మతో కలిసి ఉండరు. మీరు శారీరకంగా జంతువుల్లా కలిసి విడిపోతారు. శరీరాలు మాత్రమే కలుస్తాయి. ఆ రిలేషన్షిప్ ఇలాంటి రిలేషన్షిప్ పనికిరాదు. ఈ విధంగా చెప్తూనే మరొక పాయింట్ చెప్తారు. గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న సంబంధం. ఇక్కడ స్త్రీ పురుషులకు ఉన్న మధ్య సంబంధం ఒక డివైన్ లవ్ లాగా ఉండాలి, దివ్య ప్రేమ లాగా ఉండాలి. అది అన్కండిషనల్ లవ్ అయి ఉండాలి. అలాగే ఈ రిలేషన్షిప్ గొప్ప రిలేషన్షిప్లో మాయమైపోతుంది మానవుడి మధ్య. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జీసస్ చెప్పే పాయింట్లో గురువుకి శిష్యుడికి మధ్య ఉండే, ఓషో గారు చెప్తున్నారు, గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న సంబంధం చాలా గొప్పది అని. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ గొప్ప సంబంధం, ఆ యొక్క రిలేషన్షిప్ అర్థం కాకపోతే జీసస్ మనకు అర్థం కాడు. మాస్టరు డిసైపుల్, మాస్టర్ అంటే గురువు లేదా శిష్యుడి మధ్య ఉన్న, గురువు మరియు శిష్యుడి మధ్య సత్సంబంధం అనేది లేకపోతే, అక్కడ సరైన రిలేషన్షిప్ లేకపోతే జీసస్ మనకు అవగాహన కాడు. కంప్లీట్గా మారిపోతుంది. భార్య ప్లేస్లో గర్ల్ ఫ్రెండ్ పెడతావు, భర్త ప్లేస్లో బాయ్ ఫ్రెండ్ పెడతావు. అక్కడ సత్సంబంధం లేదు. అక్కడ సబ్స్టిట్యూట్ ఉంది, కానీ మాస్టర్కి డిసైపుల్కి సబ్స్టిట్యూట్స్ లేరు. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్లేస్లో మన సైకాట్రిస్టు, పేషెంటు అని. అది కూడా ఈ సైకాట్రిస్టు, పేషెంటు అంటే మానసిక వైద్యుడు లేదా ఆ రోగి, మానసిక రోగి ఏమిటి అంటే ఆ మనసు ఎటేటో పోయింది, నలుగురు ఈ ప్రపంచం అంతా రకరకాల గందరగోళంలో ఉంది, ఆ గందరగోళం లేకుండా పక్కకు వెళ్ళిపోయాడు వాడు, అడ్జస్ట్మెంట్ కావట్లేదు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేయడం కోసమే. అక్కడ కూడా ఏమి లేదు. ఎందుకని లేదు? వాడు హెల్త్ కోసం రాలేదు, అడ్జస్ట్మెంట్ కోసం వచ్చాడు. హెల్త్ కోసం వస్తే దాని యొక్క ఇష్యూ చాలా తేడా వస్తుంది. ఆరోగ్యం అనే వర్డ్ ఎలాంటిదంటే, హెల్త్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆరోగ్యం అది పరిపూర్ణమైన ఆరోగ్యము, పవిత్రమైనది. హెల్త్ అంటే పవిత్రమైనది, హోలీనెస్. పైగా డీప్ హీలింగ్ అన్నమాట. ఆరోగ్యం అనేది మన లోపల జరిగేటువంటి అద్భుతమైన మార్పు. ఆ పేషెంట్కి డాక్టర్కి మధ్య ఏముంటుంది? ఈ డజంట్ నో వాట్ ఈస్ హెల్త్.
అక్కడ అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఇతనికి ఇంట్రెస్ట్ లేదు. ఏదో నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి అని చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సో అక్కడ గ్రేటెస్ట్ రిలేషన్షిప్ మిస్ అయిపోయింది. అదే కనుక హెల్త్ పరంగా మీనింగ్ఫుల్గా ఉంటే, ఆరోగ్యవంతంగా ఉంటే అప్పుడు చాలా అద్భుతంగా మారిపోయింది. అడ్జస్ట్మెంట్ కోసం వచ్చాడు, అడ్జస్ట్మెంటే చూస్తూ ఉంటాడు. సో ఇలా ఇంకా ఇలా చూసుకుంటూ పోతే సైకాట్రిస్ట్ కనుక మాస్టర్ కాలేడు. ఎందుకంటే ఈజ్ నాట్ ఓల్డ్. అమ్మా అంటే పరిపూర్ణం కాదు. అలాగే పేషెంట్ కూడా శిష్యుడు కాలేడు. ఆ గురువు శిష్యులు అయిపోతారు, మామూలుగా అయితే అయిపోవాలి. కానీ అది ఆ గుంపులో కలిసిపోవడం కోసం ఆ విధంగా జరుగుతుంది. సో నార్మల్ హ్యూమన్ బీయింగు అంటే ఏమిలే, నార్మల్గా ఉన్న ఆ పిచ్చితనం, ఆ లోకంలో ఉన్న పిచ్చితనం వైపుకి పరుగులు తీయడం కోసమే. అయితే ఇంకొక అంశం గురించి చెప్తూ ఉంటారు. ఈ సైకియాట్రిస్టులు వాళ్ళంతా కూడా మరణం అంటే భయం, మరణం అంటే భయపడిపోతూ ఉంటారు. అందుచేత వారి గురించి కొంచెం విస్తారంగా చెప్పారు, కొన్ని నేను స్కిప్ చేస్తున్నాను వాటిని. ఎందుకంటే మనకి ఎలాంటి వారితో పోల్చారంటే ఈ యొక్క మానసిక వైద్యులు లేదా వీళ్ళు మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక జంగ్ కానీ, లేకపోతే ఫ్రాయిడ్ కానీ వారి గురించి చెప్తూ ఒక ఉంటే మామూలుగా నేనే అందరికంటే చాలా ఎత్తైన దాన్ని అనుకుంటుందట. అలాంటి ఉంటే ఎక్కడికి వచ్చింది, హిమాలయాలను చూసి ఇంకా సిగ్గుపడిపోయాయి. హిమాలయాలు అంత ఎత్తున్నాయి, తను నథింగ్ అనమాట. హిమాలయాల ముందు తను నథింగ్. అలాగే ఫిలాసఫీ, జంగ్ ఫిలాసఫీ కానీ ఇంకా అవన్నీ చిన్నపిల్లల చేష్టలే. అది అన్నమాట. అదే ఒక బుద్ధుడు మరణం గురించి భయపడతాడా? భయపడ్డా. కానీ వీళ్ళంతా, ఈ సైకియాట్రిస్టులు వీళ్ళంతా మరణం అంటే భయం. సో ఈ ఫిలాసఫీస్ ఫిలాసఫీస్ చాలా ఉన్నాయి. గ్రీక్ ఫిలాసఫీ అని పెద్ద పెద్ద ఫిలాసఫీలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఎక్కడికి పోయినా ఏమైంది, ఆ ఫిలాసఫీ అంతా కూడా డస్ట్గా మారిపోయేది. గ్రేట్ ఫిలాసఫీస్ అన్నీ పతనమైపోయినాయి. సో ఏథెన్స్ పోతే ఏమైంది, వాట్ హ్యాపెండ్? ఆ స్కూల్, అరిస్టాటిల్ స్కూలు, ప్లేటో స్కూలు, సోక్రటీస్ స్కూల్స్ అంతా ఏమైపోయినాయి? అక్కడ ఏమీ లేదు, అన్నీ మాయమైపోయినాయి. సో ఎంత గొప్ప సిస్టమ్ అయినా డస్ట్గా మారిపోతుంది. ఆలోచనతో చేసేటువంటిది ఏది కూడా, ఆలోచనతో అంటే ఆల్ థాట్స్ ప్రూవ్ టు బి యూస్లెస్, ఉపయోగం లేదు. ఎందుకని? ఆలోచన ఎక్కడి నుంచో వచ్చేది? మనిషి సృష్టించాడు. ఇక్కడ మనకు కీ పాయింట్ ఏం కావాలి? ఆలోచన రహిత స్థితి, నో థాట్. కేవలం ఆలోచన రహిత స్థితిలోనే యు కమ్ టు నో ద డివైన్. దేవుడిని, దివ్యత్వాన్ని, దైవత్వాన్ని తెలుసుకోగలరు. ఆలోచన రహిత స్థితిలో ఇరుకుతో ఉంటే దైవత్వాన్ని తెలుసుకోగలుగుతావు. ఆలోచన వలన ఆ బ్రహ్మము తెలుసుకోలేవు, ఆ దైవాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే థాట్ అనేది, ఆలోచన అనేది కాలానికే పరిమితమైంది. కాలం అనేది, థాట్స్ కాలానికి పరిమితమైనప్పుడు థాట్ కెనాట్ బి ఆఫ్ ఎటర్నల్. అయితే ఆ కాలము అనేసరికి మనము టైం అనేసరికి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్సే ఉంటుంది. అక్కడ ఏ ఫిలాసఫీ లేదు. ఎటర్నల్గా ఉంటే నో ఫిలాసఫీ, నో సిస్టమ్. ఏ ఫిలాసఫీ కానీ, ఏ సిస్టమ్ కానీ ఏది ఎటర్నల్ కాదు, ఏది శాశ్వతం కాదు. అంచేత ఈ యొక్క వెస్ట్రన్ సైకాట్రిస్టులకి భయం పట్టుకుంది.
అలాగే ఈ రోగాలన్నీ రకరకాల రోగాలతో మనం వాట్సాప్ మెసేజ్లో చూస్తే వాడికి రోగం ఉంది, వీటికి రోగం ఉంది, రకరకాల రోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ చూపిస్తూ ఉంటారు. రోగం అనేది ఏంటి? అది శరీరానికి పెరిఫెరీ. అయితే నువ్వు ఎక్కడైతే నీ లోపల నువ్వు ఉన్నావు, నీకు ఏ రోగము లేదు. నీ శరీరంలో, నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు, నీకు ఏ రోగం లేదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, ఎప్పుడైతే ఇక్కడ మనం అన్ని కీ పాయింట్స్ చెప్పుకుంటున్నాం, ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో హూ యు ఆర్, మీరెవరో మిమ్మల్ని మీరు తెలుసుకుంటే అన్ని రోగాలు మాయమైపోతాయి. ఎందుకంటే నేను శరీరం అనే భావనతోనే మనం ఉండిపోతున్నాం. శరీరం అనే భావనతో ఉండటం వలన నీకు ఈ శరీరవత్తు రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. శరీరవత్తు అంటే జీవభావంతో ఉన్నప్పుడు చావు అనేది ఎలా వస్తుందో, నువ్వు జీవుడు కాదురా దేవుడివిరా అన్నప్పుడు దివ్య భావనలోకి రావాలంటే ఏ ఆలోచన లేనటువంటి స్థితిలోకి నువ్వు ఉండాలి. ఏ ఆలోచన లేనటువంటి స్థితి. ఇక్కడ మనం ఈ జీసస్ సేయింగ్స్లో చెప్పుకోబోయేదంతా కూడా ఇన్నర్ కింగ్డమ్, ఇన్నర్ వరల్డ్ గురించే చెప్పుకుంటాం. ఇది సీక్రెట్గా ఉన్నటువంటి నాలెడ్జ్ని ఓషో గారు మనకు అందిస్తున్నారు. ఇది ఈ అద్భుతమైన జ్ఞానం వన్స్ యూ కమ్ టు రియలైజ్ హూ యు ఆర్, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే చాలు. ఒకసారి తెలిస్తే చాలు. ఆల్ డిసీజెస్ డిజపియర్, అన్ని రోగాలు మాయమైపోతాయి. ఎందుకంటే నీలో అక్కడ ముందే చెప్పారు, ఈ రోగాలన్నీ పైనే, కానీ నీ లోపల దెర్ ఇస్ నో డిసీజ్ వేర్ యు ఆర్. ఎక్కడ నువ్వు ఉన్నావో అక్కడ రోగమే లేదు, అక్కడ రోగమే లేదు. ఒకసారి నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే అన్ని రోగాలు మాయమైపోతాయి. ఎందుకంటే నీ స్వయం, నీ గురించిన జ్ఞానం నిగూఢమైపోయింది. ఆ నీ గురించిన జ్ఞానం మరుగున పడిపోయింది. నిన్ను నువ్వు తెలుసుకోలేదు. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ని, స్వీయ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేదు. అంచేత పైనే తిరుగుతూ ఉన్నావు. నిన్ను నువ్వు తప్పించుకుంటున్నావు, నీ నుంచి నువ్వు తప్పించుకుంటున్నావు. ఇదేంటి విచిత్రంగా ఉంది. ఎందుకంటే నిన్ను నువ్వు తప్పించుకోలేవు. యూ హ్యావ్ టు ఫేస్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యు నో. అందుకోసం మెదాదు కూడా గురి ఇతరులు కాదు, నీ వైపుకు తిప్పితే గురి తప్పదు అంటాడు. అది చూడండి ఎలా ఉందో. ఇక్కడ యూ హ్యావ్ బీన్ అవాయిడింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు తప్పించుకుంటున్నావు రా నాయన, నువ్వు తప్పించుకుంటున్నావు. నువ్వు పట్టించుకోవటం లేదు. నీతో నువ్వు ముఖాముఖి లేదు. ఎందుకని? నిన్ను చూసుకోవడం ఇష్టం లే. నిన్ను చూసుకోవడం ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? నిన్ను ఎందుకని చూసుకోవటం లేదు? ఏం జరిగింది? ప్రతిసారి మాటలో చెప్పకుండా నీకేం మాయరోగం వచ్చింది అంట. ఏం జరిగింది? వాట్ హ్యాజ్ హ్యాపెన్ టు యూ? నువ్వు రెడీగా లేవు. నిన్ను నువ్వు ఎదుర్కోవడానికి, నిన్ను నువ్వు చూసుకోవడానికి నువ్వు సంసిద్ధంగా లేవు. అలా సంసిద్ధంగా ఉంటే, నువ్వు సంసిద్ధంగా లేకపోతే నువ్వు సరైన శిష్యుడు కాలేవు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు సంసిద్ధంగా ఉండాలి. సంసిద్ధంగా ఉంటేనే నీ ముఖాముఖి జరుగుతుంది, నిన్ను ఎదుర్కొంటావు. ఆ ఎదుర్కోవడానికి నువ్వు సంసిద్ధంగా లేకపోతే నువ్వు సరైన శిష్యుడు కాదు. నువ్వు సరైన శిష్యుడు కాతే నువ్వు సరైన గురువు కాలేవు. అంచేత మాస్టర్ ఏం చేస్తాడు? నీకేం చేయలేడు. నిన్ను నువ్వు ఎదుర్కోవడానికి, నిన్ను నువ్వు చూసుకోవడానికి, నిన్ను చూసుకోవడం కోసమే ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. నిన్ను నువ్వు ఫేస్ టు ఫేస్, ఫేస్లెస్ ఫేస్, నీ కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళితేనే నీ యొక్క రహస్యం అర్థమవుతుంది, నీ కథ అర్థమవుతుంది.
నీ కథని నువ్వు చూసుకోకపోతే, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోయేవాడిలాగా ఉంటావు. నువ్వు సరైన శిష్యుడు కాలేవు. సరైన శిష్యుడు కాకపోతే ఆ గురువు నీకు ఏమి సహాయం చేయలేడు. అది అక్కడున్న విశేషమైన పాయింట్. సో కెనాట్ డూ నథింగ్. ఎందుకు? నిన్ను నిన్ను వేస్ట్ చేసుకోలేకపోతే, అంటే నీ ముఖం నువ్వు చూసుకోవడానికి, నిన్ను దర్శించడానికి భయపడతావు. హీ కెన్ ఓన్లీ హెల్ప్ యూ టు పేస్ యువర్ సెల్ఫ్. అంటే ఆ మాస్టరు, ఆ గురువు అనేవాడు నిన్ను చూసుకోవడానికి, నిన్ను దర్శించుకోవడానికి సంసిద్ధంగా ఉంటేనే ఏదైనా సహాయం చేయగలుగుతాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నువ్వు గతంలో ఏదో తప్పు చేశావు అంచేత భయపడుతున్నావు. ఇట్లా ప్రతి విషయంలోనూ గతం గురించే ఉంటుంది. అందుకోసమే థాట్ గతంలో ఉంటే నువ్వు దైవాన్ని దర్శించలేవు. సో ఓన్లీ ఇన్ నో థాట్, ఆలోచన రహిత స్థితిలోనే యూ కమ్ టు నో డివైన్. ఆ దివ్య స్థితిని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇది ఇక్కడున్న విశేషం. ఆలోచన అనేది బయటే ఉంటుంది. ఆలోచన కెనాట్ బి ఎటర్నల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా మనం గతం గురించి మనం ఏదో తప్పు చేశాము, అలా చేశాము, ఇలా చేశాము అని అనుకున్నప్పుడు ప్రతిదీ అణిచివేస్తూ ఉంటాం. అంచేత అణిచివేసినవి మనం చూసుకున్నప్పుడు ఆ లోపలవన్నీ బయటకు వస్తాయి. లోపలవన్నీ బయటకు వచ్చేసరికి నువ్వంటే నువ్వు భయపడతావు. నీ లోపలికి నువ్వు వెళ్ళలేవు. ఈ మాస్టర్ ఏం చేస్తాడు? ఏం లేదు, ఆయన మంత్రసాని లాగా ఉంటాడు, మిడ్ వైఫ్ లాగా ఉంటాడు. ఒక నీ నుంచి నువ్వు కొత్తగా పుట్టాలి. మంత్రసాని ఏం చేస్తుంది? ఆ యొక్క పెయిన్స్ వచ్చినప్పుడు బిడ్డ డెలివరీ అవడం కోసం సహాయం చేస్తుంది. నువ్వు నొప్పులు పడతావు. నిన్ను ఎదురు చూస్తున్నప్పుడు, నిన్ను చూసుకుంటున్నప్పుడు, నీ ధ్యానంలోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీకు అనేక నొప్పులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, అనేక భయాలు వస్తాయి. అప్పుడు ఆ మాస్టర్ ఏం చేస్తాడు? హెల్ప్ చేస్తాడు. ఒక న్యూ బర్త్, నీ నుంచి నువ్వు సరికొత్త జన్మ ఎత్తాలి. గతం నుంచి విడుదలైపోయి, భవిష్యత్తు నుంచి విడుదలైపోయి సరికొత్త జన్మ ఎత్తాలి. ఆ జన్మ ఎత్తడం కోసం నీకు సహాయం చేస్తాను. అంతే. ఆ గురువు శిష్యుడికి మధ్య ఉన్న సంబంధం అంతవరకే. ఇంకా గురువు మరి ఇంకేం చేయడానికి ఏమీ లేదు. నీ నుంచి నువ్వు బయటకు వస్తే చాలు. అప్పుడు ఆ డిసిపుల్ హ్యాస్ టు ట్రస్ట్. అప్పుడు ఏంటి? ఆ గురువు పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి సంశయం ఉండకూడదు. ఒకవేళ సంశయం పెట్టుకున్నాడా, తను తాను ఎదుర్కోలేడు. తను తాను ఎదుర్కోలేకపోతే, తను తాను చూసుకోకపోతే తన నుంచి తాను కొత్తగా పుట్టడు. ఆ పాత నేనులోని సేమ్ ఓల్డ్ సెల్ఫ్, సేమ్ ఓల్డ్ ఫీలింగ్స్, సేమ్ ఓల్డ్ థాట్స్, సేమ్ ఓల్డ్ ఫీలింగ్స్, సేమ్ ఓల్డ్ రియాలిటీ. అదే రియాలిటీని అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ టోటల్గా ట్రస్ట్ అనేది అవసరము. గురువు పట్ల విశ్వాసం అనేది అవసరము. అప్పుడు రహస్యం మనకు అవగాహన అవుతుంది. విశ్వాసం లేకపోతే టోటల్ ట్రస్ట్ ఈజ్ నీడెడ్. అప్పుడే రహస్యాలని బట్టబయలవుతాయి. అప్పుడు నీకు ఆ రహస్యం యొక్క కీ నీకు కీ ఆఫర్ చేస్తారు. సో ఇక్కడ స్ట్రగుల్ కాదు, సరెండరే కీ. మాస్టర్కి మనం సరెండర్ అవ్వాలి. స్ట్రగుల్ ఈజ్ నాట్ ద కీ, సరెండర్ ఈజ్ ద కీ. ఆలోచన వలన అంటే ఒక సైన్స్ ఎదగాలంటే డౌట్ ఉండాలి, సైంటిఫిక్ రీసెర్చ్. కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నువ్వు డౌట్ లేకుండా ఉండాలి, నిస్సంశయము. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్స్ గొప్ప మిరాకిల్ చేసింది డౌట్తో.
ఇది ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉంది అనేటువంటి డౌట్తో మిరాకిల్స్ చేసింది. అవి కంటికి కనపడతాయి. కానీ ఆధ్యాత్మికతకి అంతరంగంలో ఏ ఆలోచన లేకుండా, ఏ డౌట్ లేకుండా జీరోలోకి వెళ్తే గొప్ప మిరాకల్ చేసింది. అది కనపడవు, బయటికి కనపడవు ఆధ్యాత్మికత. సో ఒక బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు వెళ్తూ ఉన్నాడు. ఆ బుద్ధుడు అంటే ఎవరు ఇప్పటి వరకు చూడలేదు అనుకుందాం. అప్పుడు బుద్ధ ఉన్నాడు, కానీ ఆయన్ని మనం చూస్తే ఇతను బుద్ధుడు అని తెలియదు. ఆ బొమ్మ చూసి బుద్ధుడు అనుకోవడం కాదు, ప్రతి ఒక్కడు బుద్ధుడే. కానీ ఈవెన్ ఇఫ్ ఏ బుద్ధ ఈజ్ దేర్, వాట్ కెన్ యూ ఫీల్? నువ్వేం చూస్తావు, ఏం ఫీల్ అవుతావు? ఆయన కనపడ్డు. కంటికి ఏ విధంగా కనపడుతున్నాడు? నీలాగే అతనికి శరీరం ఉంది, కంటి కనపడేది. నువ్వు సస్తావు, ఆయన సస్తాడు, కంటి కనపడేది. నువ్వు ముసలాడైపోతావు, అతను ముసలాడైపోతాడు, ఆ తర్వాత కొనానికి చచ్చిపోతాడు. కానీ చావు లేనిది ఒకటి ఉంది. ఆ చావు లేనిది అంతరంగంగా ఉంది. ఈజ్ డెత్లెస్. అది చూడలేం మనం. పోయే శరీరాన్ని చూస్తాం, కానీ పోని ఏ చావు లేని ఆ యొక్క లోపల ఉన్నదాన్ని మనం చూడలేము. ఆ చూసే కన్ను లేదు, ఆ చావు లేని దాన్ని చూసే కన్నుది లేదు. ఆ కంటికి కనపడే విచ్ ఈజ్ ఇన్విజిబుల్. సో యూ హ్యావ్ టు అప్పుడు ఆ లోపల చూడాలంటే ఏం చేయాలి? నీ అంతరంగంలోకి వెళ్ళాలి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నీ లోపల దొరుకుతుంది, ఆ అన్నోన్ దొరుకుతుంది, ఆ అవిదితంగా ఉన్నది దొరుకుతుంది. ఆ కంటికి కనపడింది నీ లోపల దొరుకుతుంది. ఎక్కడ లోపలికి పోవాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకో. నీకు ముందు విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే కళ్ళు మూసుకుంటావు. ట్రస్టింగ్ ఐస్. నీకు విశ్వాసం చిక్కింది ఆ గురువు పట్ల, కళ్ళు మూసుకుంటావు. బై అండ్ బై స్టార్ట్ టు ఫీల్, బికమ్ సెన్సిటివ్. ఎప్పుడైతే నీకు విశ్వాసం వచ్చిందో కళ్ళు రెండు మూసుకుంటావు. కళ్ళు రెండు మూసుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ వీడు గుడ్డిగా నమ్మేశాడురా అంటాడు. గుడ్డిగా నమ్మడం కాదు, కళ్ళు రెండు మూసుకున్నాడు. ఆ కళ్ళు రెండు మూసుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? కంటి ద్వారా ఎనర్జీ బయటికి వెళ్తుంది. కళ్ళు రెండు మూసుకోవటం వల్ల ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? థర్డ్ ఐకి వెళ్తుంది. ఆ థర్డ్ ఐ వలన నువ్వు ఆ చావులేని ఆ బుద్ధుడిని నువ్వు చూడగలవు. చచ్చిపోయిన బుద్ధుడిని కాదు, చావులేని బుద్ధుడిని చూడగలవు. అది అక్కడున్న విషయం. సో ట్రస్ట్ కెన్ బి మోర్ బ్లైండ్ దెన్ లవ్. ప్రేమ గుడ్డిది కాదు, విశ్వాసమే గుడ్డిది. సో వెన్ యూ క్లోజ్ బోత్ ఐస్, ఆ రెండు కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకున్నావో బయటకు చూసే ఎనర్జీ, ఆ కంటి ద్వారా పోయే ఎనర్జీ నీ లోపలికి తిరుగుతుంది. అవుట్లెట్ కావాలి దానికి ఎనర్జీ. అది బయటికి పోయే ఎనర్జీ లోపలికి వెళ్ళి మళ్ళా బయటికి లోపలికి వెళ్ళిపోయింది. అది ఎక్కడికి పోతుంది? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఆ ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన ఎనర్జీ ఇక్కడ అంటే ఆ భూమధ్యంలోకి వెళ్తుంది. ఆ విధంగా ఆ థర్డ్ ఐ అనే దాని గురించి మరిన్ని విషయాలు, ఆ కళ్ళు రెండు మూసుకోవటం నుంచి ఇంకా మరింత లోతైన విషయాల గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.